కథల లోకానికి స్వాగతం. నేను మీ సుష్మా. ఇవాళ మనం తెలుసుకోబోయే కథ మానవ ధర్మం. విష్ణుపురం అనే గ్రామంలో విష్ణు శర్మ అనే పండితుడు ఉండేవాడు. ఆయన గ్రామంలోని ఒక చిన్న గురుకులంలో గ్రామస్తుల పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పుతూ సుఖంగా జీవిస్తున్నాడు. ఆయనకు జ్ఞానశర్మ అని ఒక్కడే కొడుకు. జ్ఞానశర్మ చక్కగా చదువుకుని గణితంలో దిట్ట అనిపించుకుని రాజు కొలువులో ఉద్యోగిగా రాజధానిలో ఉంటున్నాడు. విష్ణు శర్మ ఉపాధ్యాయ వృత్తి కారణంగా తనకు తాతల నాటి నుంచి ఉన్న పొలాన్ని స్వయంగా వ్యవసాయం చేయలేక రాజన్న అనే కాపుకు సేద్యానికిచ్చాడు. ఈ దంపతులకు నడి వయసులో సుబుద్ధి అనే కొడుకు పుట్టాడు. అతడు పేరుకు తగ్గట్లుగానే విష్ణుశర్మ గురుకులంలో శ్రద్ధగా చదివి యుక్త వయస్కుడయ్యాడు. ఒకనాడు జ్ఞానశర్మ తల్లిదండ్రులను చూసేందుకు భార్యాబిడ్డలతో విష్ణుపురం వచ్చాడు. అతడు రాజాస్థానంలో ఉన్నత పదవిలో ఉండటం వల్ల జోడు గుర్రాలు పూంచిన బండిలో వెంట 5-6 నౌకర్లతో రావడం జరిగింది. ఆ వైభవం చూసిన సుబుద్ధికి తాను కూడా రాజు కొలువులో ఉద్యోగం సంపాదించాలన్న కోరిక కలిగి ఆ సంగతి తల్లిదండ్రులకు చెప్పాడు. రాజన్న రమణమ్మలు కొడుకు కోరిక విని విస్తుపోయారు. రాజన్న సుబుద్ధితో, బాబు, వ్యవసాయం మన కులవృత్తి. అవకాశం ఉండటం చేత నిన్ను విష్ణుశర్మ గారి గురుకులంలో చదివించాను. ప్రతివాడు ఉద్యోగమే కోరుకుంటే నేలతల్లిని సాకేది ఎవరు? చదువుకున్నాను కాబట్టి మట్టి పిసకడం అవమానం అని భావించి ఉద్యోగం కోసం వెంపరలాడకు అన్నాడు. తల్లి రమణమ్మ కూడా, ఉద్యోగం అంటూ నిన్ను దూరంగా పంపించలేం. నేలతల్లిని నమ్ముకున్న మేము నీతో ఉద్యోగపు టూరు రాలేం అన్నది. తల్లిదండ్రుల మాటలు సుబుద్ధి మనస్సును మార్చలేకపోయాయి. సుబుద్ధి ఒక రాత్రి వేళ సంచిలో బట్టలు సర్దుకుని తండ్రి ధాన్యం అమ్మి దాచిన డబ్బులోంచి కొంచెం తీసుకుని ఉద్యోగం కోసం రాజధానికి బయలుదేరాడు. తెల్లారేసరికి సుబుద్ధి ఒక గ్రామం పొలిమేర ప్రాంతాన్ని చేరుకున్నాడు. ఆ సమయంలో తాటి చెట్టుపై నుంచి కళ్ళు ముంతతో దిగిన అతడి ఈడువాడే అయిన ఒక యువకుడు సుబుద్ధిని పలకరించాడు. సుబుద్ధి వాడి కేసి చిరాగ్గా చూసి, సప్తవ్యసనాల్లో ఒకటైన కళ్ళుని తీసే నీకు నాతో పనేమిటి? నీ దారిని నువ్వు పో అన్నాడు. అందుకు కళ్ళు గీత యువకుడు నవ్వి, నా చేతిలో ఉన్న కళ్ళు ముంతను చూసి అంతగా చిదరించుకోకు. నా పేరు కుశలయ్య. నేను కూడా చదువుకున్నాను. ఉద్యోగం వస్తే సుఖాలే కాక ఎంతో గౌరవం కూడా ఉంటుందని భావించాను. కానీ మనిషికి కొన్ని బాధ్యతలున్నాయి. అది తెలుసుకోలేక ఇంట్లో ఇంచి వెళ్ళిపోయాను. నా కోసం ఏడ్చి ఏడ్చి నా తల్లిదండ్రులు గుడ్డివాళ్లయ్యారు. ఆ విషయం తెలుసుకున్న నేను ఇంటికి వచ్చేశాను. ఇప్పుడు వాళ్ళ సంతోషం కన్నా నాకు వేరే ఏ కోరిక లేదు అన్నాడు. సరే, తాటి చెట్లెక్కడం, దిగడం, కళ్ళు కంపు, ఈగల ముసురు ఇదంతా నీకు ఏమైనా మహదానందం కలిగిస్తున్నదా అని అడిగాడు సుబుద్ధి వెటకారంగా. దానికి యువకుడు ఏమాత్రం నొచ్చుకోకుండా, నేను కుటుంబ ధర్మాన్ని పాటిస్తున్నాను. అదే నాకు మహదానందం. నీ అవసరం నీ తల్లిదండ్రులకుంటే వెంటనే తిరిగిపో అన్నాడు. ఆ జవాబుకు సుబుద్ధి ఒక్క క్షణం వెలవెలబోయి, కుశలయ్య, నీ మాటలెంతో ప్రబోధాత్మకంగా ఉన్నాయి. కానీ కోరికలనేవి వరద ప్రవాహం లాంటివి. ప్రస్తుతానికి ఆ ప్రవాహాన్ని అదుపు చేయగల శక్తి నాలో లేదు. వస్తాను అంటూ ముందుకు సాగాడు. ఇప్పుడు సుబుద్ధికి తల్లిదండ్రులు గుర్తుకు రావడంతో అతడిలో దిగులు మొదలైంది. మధ్యాహ్నం వరకు ప్రయాణం సాగించి ఆకలి ప్రారంభం కావడంతో ఒక గ్రామం సమీపంలో ఉన్న పూరి ఇంటికి సమీపించాడు. ఆ ఇంట్లో నడివయస్కుడొకడున్నాడు. అతడు చుట్టూ చిందరవందరగా పడి ఉన్న ఏవో మూలికల మధ్య సగం నూరిన కల్వం పక్కన కూర్చుని ఏదో ప్రాచీన గ్రంథంలోకి పరిశీలనగా చూస్తున్నాడు. అతడు సుబుద్ధి అడుగుల చప్పుడు వింటూనే తలెత్తి చూసి, బాగా ఎండనపడి వచ్చావు, ఎక్కడికి ప్రయాణం అని అడిగాడు. ఆ ప్రశ్న, ఆ నడివయస్కుడి ఎత్తైన నుదురు, అతడిలో కనిపించిన ప్రశాంతత చూసి సుబుద్ధి చెలించిపోయి తన ప్రయాణం ఎక్కడికో ఎందుకో వివరించాడు. అంతా శ్రద్ధగా విన్న నడివయస్కుడు, నా పేరు గురునాథం. నా అనేవాళ్ళు లేరు. జీవితం మీద విరక్తితో ఉన్న సమయంలో ఒక సిద్ధుడు ఓదార్చి ఈ ప్రాంతానికి తీసుకువచ్చాడు. ఆయన రచించిన వైద్య గ్రంథం ద్వారా పలు వైద్య విషయాలు తెలుసుకుంటున్నాను.
ప్రస్తుతం చూపు మందగించిన వారికి చూపు తెప్పించే మూలికా మందు తయారీలో ఉన్నాను. ఇది సిద్ధుడి ఆశ్రమం. ఆయన ఒక ముఖ్యమైన పని మీద ఉదయాన్నే బయటికి వెళ్లారు. ఏ క్షణానైనా తిరిగి రావచ్చు అన్నాడు. ఒక పావుగంట గడిచే లోపలే సిద్ధుడు ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. ఆయన సుబుద్ధి వృత్తాంతమంతా తెలుసుకుని సేద తీరేలా భోజనం పెట్టి ఆదరించాడు. తరువాత సిద్ధుడు సుబుద్ధితో, నీకు కనిపించిన కల్లు గీత కుశలయ్య గొప్ప జీవిత సత్యం చెప్పాడు. నాలాంటి సిద్ధులు, ఈ గురునాథం లాంటి వాళ్ళు ఎక్కడున్నా సరిపోతుంది. మాకు భవబంధాలు లేవు. లోకానికి ఉపయోగించే కొత్త విషయాలు కనుక్కోవటమే మా పని. కుశలయ్య ధన్యుడు. తల్లిని, తండ్రిని, కుటుంబాన్ని సేవించాలన్న మానవ ధర్మంతో తన వృత్తిలో గొప్పతనాన్ని చూశాడు. ఇందులో ఉన్న సత్యం నేను నిరూపిస్తాను. మనం ఆ కుశలయ్య ఇంటికి వెళ్దాం అన్నాడు. సిద్ధుడు, సుబుద్ధి, గురునాథం కలిసి కుశలయ్య ఇంటికి వెళ్లారు. చూపు లేని తన తల్లిదండ్రులకు కుశలయ్య భారతం చదివి వినిపిస్తున్నాడు. అతడు వచ్చిన ముగ్గురిని చూసి లేచి సాదరంగా ఆహ్వానించాడు. సిద్ధుడు అతడితో, కుశలయ్య, నీ తల్లిదండ్రుల సేవ మెచ్చదగింది. నీ కథంతా ఇదిగో ఈ సుబుద్ధి వల్ల తెలిసింది. నీ తల్లిదండ్రులకు వెంటనే చూపు తెప్పించగలిగే మూలికా మందు తెచ్చాను. మీ మనసుల్లో వీరికి చూపు రావాలని కోరుకుంటూ కళ్లకు ఈ మందు పూయండి అని ముందుగా గురునాథానికి మందు ఉన్న చిన్న భరిణ ఇచ్చాడు. గురునాథం దాన్ని కళ్ళకద్దుకుని, సిద్ధి గురువయ్యలు చెప్పిన విధంగా నేనీ మందు తయారు చేశాను. ఇన్నాళ్లకు మందు ప్రభావాన్ని పరీక్షించే అవకాశం వచ్చింది. మీకు చూపు వస్తే నా జన్మ ధన్యమవుతుంది అంటూ కుశలయ్య తల్లిదండ్రుల కళ్లకు మందు పూశాడు. 4-5 నిమిషాలు గడిచినా వాళ్లకు చూపు రాలేదు. తరువాత సుబుద్ధిని ప్రయత్నించమన్నాడు సిద్ధుడు. అప్పుడు సుబుద్ధి, నాకు తల్లిదండ్రులంటే ప్రేమలేక కాదు, ఉన్నత స్థితిలో ఉంటే వారికి ఆనందం కలుగుతుందని ఊరు విడిచి ఉద్యోగం కోసం బయలుదేరాను. నా కోరిక మంచిదే అని భావిస్తున్నాను. ఈ మందు తప్పకుండా ఫలితాన్నిస్తుందని నమ్ముతున్నాను అంటూ కుశలయ్య తల్లిదండ్రుల కళ్లకు సుబుద్ధి మందు పూశాడు. అందువల్ల ఏమాత్రం ఫలితం కనిపించలేదు. ఇది చూసి సిద్ధుడు చిరునవ్వు నవ్వి, వినండి, నా అనేవాళ్లు లేకపోయినా గురునాథంలో తాను గొప్పవాడు కావాలన్న కీర్తికాంక్ష ఉంది. గొప్ప స్థితిని, వైభవాలను ఆశించి ఈ సుబుద్ధి తల్లిదండ్రులకు మనస్తాపం కలిగించాడు. ఇప్పుడు ఈ కుశలయ్య ద్వారా మందు ప్రయోజనకారి అవుతుందేమో చూద్దాం అంటూ భరిణను కుశలయ్యకిచ్చాడు. కుశలయ్య తల వంచి సిద్ధుడికి నమస్కరించి, దేహం ఇచ్చిన తల్లిదండ్రులను సేవించి వాళ్ల కోరికలకు అనుగుణంగా నడుచుకోవడం అనే ఉత్తమ మానవ ధర్మాన్ని మాత్రమే నేను పాటించాను. బ్రతుకు తెరువుకు ధనం సంపాదించి పెట్టే ఏ వృత్తి ధర్మమైనా ఆదరించే ప్రజలుంటే ధర్మబద్ధమైనదని నేను విశ్వసించాను అంటూ తన తల్లిదండ్రుల కళ్లకు మందు పూశాడు. అందరూ అద్భుతపడేటట్లుగా కొద్ది క్షణాల్లో కుశలయ్య తల్లిదండ్రులకు తిరిగి చూపు వచ్చింది. కుశలయ్య సిద్ధుడికి తన కృతజ్ఞతలు చెప్పాడు. సుబుద్ధి చేతులెత్తి అందరికీ నమస్కరించి, వృద్ధులైన కన్న తల్లిదండ్రులకు ఆనందం కలిగించడమే మానవ ధర్మం అని తెలుసుకున్నాను అని భక్తితో సిద్ధుడి పాదాలంటి విష్ణుపురం తిరిగి వెళ్లి తల్లిదండ్రులు చెప్పిన విధంగా నడుచుకుంటూ సుఖంగా జీవించాడు. కథ సమాప్తం. ఇలాంటి మరిన్ని కథల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి.